ఏంటి అంటే మనకి SAP S/4HANA సిస్టంలో మీరు యాక్చువల్ కాస్టింగ్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా మనము ఆ యాక్చువల్ కాస్టింగ్ యాక్టివేషన్ అనేది మ్యాండేటరీ. ఆ యాక్చువల్ కాస్టింగ్ కనుక మనం యాక్టివేట్ చేయకుండా ఇంటిగ్రేషన్ చేసి మనం ఏదన్నా కనుక ఒక స్టెప్స్ ఏమైనా చేసామనుకోండి, అవి స్పాయిల్ అవుతాయి. ఓకేనా? అంటే పిఓ క్రియేట్ అవ్వకపోవటము, పిఓ క్రియేట్ అయిన జిఆర్లో ఎర్రర్స్ రావటము, యాక్టివేషన్ అవ్వలేదని చెప్పటము, అలాంటివన్నీ ఎర్రర్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా? సో దాన్ని మనం ఎక్కడ చేస్తాము అని అంటే కంట్రోలింగు, ప్రొడక్ట్ కాస్టింగు, యాక్చువల్ కాస్టింగు, మెటీరియల్ లెడ్జర్. ఓకే, సో యాక్చువల్ కాస్టింగ్ ఆర్ మెటీరియల్ లెడ్జర్, యాక్టివేట్ మెటీరియల్ లెడ్జర్ ఫర్ వాల్యుయేషన్ ఏరియాస్. ఓకేనా? ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. చెక్ మెటీరియల్ సెట్టింగ్స్, యాక్టివేట్ మెటీరియల్ లెడ్జర్. ఓకేనా? మన 1501 ఇది యాక్టివేషన్లో లేదు. ఓకేనా? సో దీన్ని యాక్టివేట్ చేయాలి. ఓకేనా? ఇది యాక్టివేషన్లో లేదు ఇక్కడ. ఓకేనా? మనం దీన్ని యాక్టివేట్ చేయాలి. దీన్ని యాక్టివేట్ చేయాలి అంటే మనకి యాక్చువల్ కాస్టింగ్, యాక్టివేట్ యాక్చువల్ కాస్టింగ్. ఓకేనా? యాక్టివేట్ యాక్చువల్ కాస్టింగ్. సో మన కంపెనీ కోడ్ వచ్చేసేసి 1501. యాక్టివేట్ అప్డేట్ రిలవెంట్ టు ది ప్రైస్ డిటర్మినేషన్. ఓకేనా? 2 ఇది 2 పెట్టాలి. ఓకేనా? అట్ ద సేమ్ టైము మనం ఇది కూడా యాక్టివేట్ చేయాలి. ఓకేనా? సో ఇది యాక్టివేట్ చేసి ఇక్కడికి వచ్చి మనం సేవ్ చేయాలి. సేవ్ చేస్తే మెటీరియల్ లెడ్జర్ నాట్ యాక్టివ్ ఇన్ వైలేషన్ ఏరియా 201 ఉంటుంది. ఇట్స్ ఫైన్. ఇప్పుడు యాక్టివేట్ అయిపోతుంది. ఓకేనా? డేటా హ్యాస్ బీన్ సేవ్డ్. ప్లాంట్ చేసి 1501 వెళ్ళేసి నేను చెక్ చేస్తున్నాను ఏమైనా ఉన్నాయా, ఎర్రర్స్ ఉన్నాయా. ఓకేనా? అంతా మనకి గ్రీన్లోనే ఉంది. ఓకేనా? ఇక్కడ కొన్ని ఎక్స్ మార్క్స్ ఉన్నాయి. ఓకే, ఈ ఎక్స్ మార్క్స్ ఏంటి అంటే మనం అకౌంట్ డిటర్మినేషన్ చేయలేదు అని చెప్తుంది. ఓకేనా? ఇగో ఇవన్నీ ఏంటంటే DSX T030R. ఓకేనా? BSXలో T030లో ఎంట్రీ లేదు. ఇవన్నీ అకౌంట్ డిటర్మినేషన్. మనం OBYCలో చేస్తాం కదా, ఆ అకౌంట్ డిటర్మినేషన్ లేదని చెప్తుంది. వీ విల్ డూ ఇట్ లిటిల్ లేటర్. ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇది చెక్ చేసుకున్నాం మనం, అంతా కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంది. ఓకేనా? యాక్టివేట్ యాక్చువల్ కాస్ట్ కాంపోనెంట్ స్ప్లిట్ అవన్నీ అవసరం లేదు, బట్ లెట్ మీ డూ ఇట్. ఓకే, ఐ డోంట్ వాంట్ టు ఫేస్ ఎనీ ఎర్రర్స్. ఓకే, యాక్చువల్ కాస్టింగ్ ప్లాంట్ ఈస్ నాట్ యాక్టివ్. ఓకే, ఇట్స్ ఫైన్. అది యాక్టివేషన్ లేదంటుంది. అది దీనికి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది ఇంకోటి, యాక్టివేట్ మెటీరియల్ లెడ్జర్ ఫర్ వాల్యుయేషన్. ఇక్కడ ఇంకా యాక్టివేట్ అవ్వలేదు. ఇది 1501కి యాక్టివేట్ అయింది, ఇది యాక్టివేట్ అవ్వలేదు. దీనికి ఒక ఉందబ్బా, అది ఎక్కడ చేస్తాము? కాస్ట్ ఆబ్జెక్ట్ కంట్రోలింగ్, ప్రొడక్ట్ కాస్ట్ ప్లానింగ్ ఇక్కడ కాదు, ఇది ఇక్కడే ఉంటుంది. యాక్చువల్ కాస్టింగ్లోనే ఉంటుంది. మనకి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, అది ఇంపార్టెంట్. ఆ ప్రోగ్రామ్ రన్ చేయకపోతే ఇక్కడ ఈ యాక్టివేషన్ చూసారా, ఇది ఈ యాక్టివేషన్ ఐ థింక్ ఇక్కడ మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే అసైన్ లెడ్జర్ టు ది వాల్యుయేషన్ ఏరియా.
మనం 1501కి 1500కి మెటీరియల్ ఇచ్చే టైప్ 0001 ఇచ్చాము. ఓకేనా. కరెన్సీ వాల్యుయేషన్ 1030. మనం సేమ్ ఎంట్రీని కాపీ చేసుకొని 1501కి ఇద్దాము. 1501. ఓకే, సేవ్. ఇది సేవ్ చేస్తే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు అక్కడ గ్రీన్ అవుతుంది. ఇఫ్ నాట్ విల్ సి. ఇక్కడ ఇది ఇప్పుడు యాక్టివేషన్ అయి ఉండాలా. 5001. ఓకే, యాక్టివ్. ఓకే, ఇక్కడ మనం ప్రైస్ డిటర్మినేషన్ 2 పెడదాము. ఓకేనా. ట్రాన్సాక్షన్ బేసిస్ మీద అవ్వాలి. ఇది కూడా కంప్లీట్ అవ్వాలి. ఓకేనా. ఆఫ్టర్ యాక్టివేటింగ్ మెటీరియల్ లెడ్జర్ లైవ్ డేటా మస్ట్ బి కన్వర్టెడ్. ఇట్స్ ఓకే. ఓకేనా. సో ఇది యాక్టివేషన్. ఇవి 2 స్టెప్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి అంటే S4లో ఇంపార్టెంట్. ఓకేనా. సో లెట్ మీ పుట్ దట్ ఇన్ అవర్ దిస్ థింగ్. వేరంటే నా షీట్లో పెడతాను మీకు, సో దట్ విల్ నాట్ ఫర్గెట్. ఇదొకటి. తర్వాత యాక్టివేట్ మెటీరియల్ లెడ్జర్. ఇది మనం అవసరమైతే ఈసీసీలో కూడా చేస్తాం, మనం చేయొచ్చు ఇది. కానీ ఎప్పుడంటే ఇది మనం యాక్చువల్ కాస్టింగ్ యూజ్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే చేస్తాం, లేకపోతే మనం చెయ్యం. కానీ S4లో ఏంటంటే ఇది మ్యాండేటరీగా వచ్చేస్తుంది. ఇది చేయకపోతే నేను అవ్వను అంటది. ఓకేనా, ఇష్యూస్ వస్తాయి. ఓకేనా. లెట్స్ గో బ్యాక్ టు ది సెట్టింగ్స్. ఓకేనా. సో నేను ఇప్పుడేం చెప్పాను, ఇప్పటి వరకు ఎంఎంఓలు చేస్తాను కదా. ఈ స్టెప్ వరకు ఇప్పుడు ఇంతమంది చేస్తారు 2 స్టెప్లు కూడా మనం చేస్తాము. విత్ పీపీ కన్సల్టెంట్, సిఓ కన్సల్టెంట్, ఎంఎంఓలు, ఎస్టీఓలు అందరితో కలిసి మనం చేస్తాము. ఆ తర్వాత మనం చేసే నెక్స్ట్ ఏంటంటే ఈ ఓబీవైసీ ఇంటిగ్రేషన్ జిఎల్ అకౌంట్ అసైన్మెంట్ అనమాట. ఓకేనా. సో దీనికి ఏం చేస్తామంటే వాల్యుయేషన్ అండ్ అకౌంట్ అసైన్మెంట్, అకౌంట్ డిటర్మినేషన్, అకౌంట్ డిటర్మినేషన్ వితౌట్ విజార్డ్ అంటే ఫైన్ వాల్యుయేషన్ క్లాసెస్. నాట్ డిఫైన్ వాల్యుయేషన్ క్లాసెస్. డిఫైన్ అకౌంట్స్ అని ఉంటుంది. కాన్ఫిగర్ ఆటోమేటిక్. ఇక్కడ కాన్ఫిగర్ ఆటోమేటిక్ అని ఉంది చూడండి. Define account active purchase account company code account information. These are the ఇక్కడ కాదు, ఈ విజార్డ్కి వెళ్ళాం, అవసరం లేదు. ఇది వాల్యుయేషన్ కంట్రోల్. ఓకే, వాల్యుయేషన్ గ్రూప్ లెవెల్లో కావాలా, కోడ్ నాట్. ఇక్కడ అకౌంట్ డిటర్మినేషన్ అని చెప్పి ఉంటుంది. ఆటోమేటిక్ పోస్టింగ్స్ అని అక్కడ కనిపిస్తుంది చూడండి. కనిపించకపోతే నేను డైరెక్ట్గా ఓబీవైసీలోకి వెళ్తాను అండి. ఓబీవైసీ ఇది టీ కోడ్ దానికి. ఓకేనా. ఇక్కడికి వస్తాం మనం. ఇక్కడికి వస్తే మనము నేను మీకు చెప్పాను కదా, బిఎస్ఎక్స్కి చేయాలి చార్ట్ ఆఫ్ అకౌంట్ 1500. మనం ఆల్రెడీ బిఎస్ఎక్స్కి 15 వాల్యుయేషన్ ఏరియా 1500కి మనం ఇచ్చాం వాల్యుయేషన్ మోడిఫైర్. మనది ఏంటి ఇప్పుడు 1501. ఓకేనా. మనం ఏం చేస్తాము అని అంటే న్యూ ఎంట్రీస్ కావాలంటే కాపీ చేసుకోవచ్చు. బట్ బిఫోర్ ఈవెన్ కాపీయింగ్
let me show you this GL account next entity. Okay, activate this one. Okay, ఇప్పుడు నేను ఏం చేయాలంటే FS00 1501 does not exist under 1501. ఓకేనా, ఇది చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో ఉంది, కంపెనీ కోడ్ లెవెల్లో ఉందా? ఎస్, కంపెనీ కోడ్ లెవెల్లో కూడా ఉంది. ఓకేనా, నేను ఇక్కడ ఇన్వెంటరీ అకౌంట్స్ ఇచ్చాను, మెటీరియల్ అకౌంట్స్. ఓకే, పర్ఫెక్ట్. మాకు ఈజీఎల్ అకౌంట్ కూడా ఉంది. ఓకేనా, అలాగనే ఈజీఎల్ అకౌంట్ కూడా ఫినిషింగ్ గుడ్స్ లేదు, ఇది అవసరం లేదు, బట్ ఐఎమ్ జస్ట్ గివింగ్ ఇట్. ఓకే, మనకి ఇది కూడా ఉంది. ఓకేనా, ఫినిషింగ్ గుడ్స్ కూడా ఉంది. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే నేను సేమ్ మనకి 1501కి మెయింటైన్ చేస్తాను. చూడండి, నేనేం చేస్తున్నాను అంటే ఓన్లీ 3000కే మెయింటైన్ చేస్తున్నాను. ఫినిష్డ్ గుడ్స్ మనకి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో వస్తుంది. సో అప్పుడు చేసినప్పుడు చూపిస్తాను. ప్రస్తుతానికి మనం ఈ ఎంఎం వరకు చెప్పిస్తాను, రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ వరకు చూపిస్తాను మీకు. ఓకేనా, రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ 3000కి 1501లో నుంచి ఈ జిఎల్ అకౌంట్కి ఆటోమేటిక్గా పోస్ట్ అవ్వాలి. ఓకేనా, ఇది డన్. ఓకేనా, దీని తర్వాత మనం ఏం చేస్తామంటే మనము WRX అని ఉంటుంది, సారీ GRIR క్లియరింగ్ అకౌంట్. ఒక్క నిమిషం. ఓకేనా, BSX అంటే మనకి ఇన్వెంటరీ పోస్టింగ్స్, ఇన్వెంటరీ సంబంధించిన పోస్టింగ్స్ అనేవి ఉంటాయి. అలాగనే WRX అని మనం కూడా ఉంటాం. ఏంటిది అని అంటే అది మనకి GRIR క్లియరింగ్ అకౌంట్. ఓకేనా, సో లెట్స్ గో డౌన్. అదేంటి, దానివల్ల యూజ్ ఏంటిది అనేది నేను మీకు చెప్తాను. ఓకేనా, WRX. ఓకేనా, GRIR క్లియరింగ్ అకౌంట్. సో ఇక్కడ కూడాను 3000కి 1500 వాల్యుయేషన్ ఏరియాకి ఉంది. ఓకేనా, నేనేం చేస్తాను అంటే సేమ్ని 1501కి ఇచ్చేస్తున్నాను. ఓకేనా, సో ఒకటి ఇచ్చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇది వితౌట్ వాల్యుయేషన్ క్లాసు, వాల్యుయేషన్ మోడిఫైయర్కి నేను ఒక ఎంట్రీ మెయింటైన్ చేయాలి. దాని యూజ్ ఏంటంటే నేను తర్వాత మీకు చెప్తాను. ఓకేనా, ఇది అసెట్ అకౌంటింగ్లో యూజ్ అవుతుంది, అది నేను అక్కడ యూజ్ చేస్తాను, మీకు చెప్తాను. ఓకేనా, ఇక్కడ ఇది వాడకూడదు. మన జిఎల్ అకౌంట్ ఉంది కదా, ఏంటంటే మన టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ఉంది కదా, అది ఇవ్వాలి. టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్. ఓకే, ఫైన్. ఓకేనా, అది కవర్ చేసేప్పుడు చెప్తాను. సో ఇవి మనం చేసినల్లా ఇది ఎందుకు ఇక్కడి నుంచి మిస్ అయిందో నాకు అర్థం కావాలి. ఇక్కడ ఉంటుంది అది, ఇదిగో అబ్బా, నేను చూడలేదు. కాన్ఫిగర్ ఆటోమేటిక్, క్యాన్సిల్, కాన్ఫిగర్ ఆటోమేటిక్ పోస్టింగ్స్, కంపెనీ కోడ్ కాదు, క్యాన్సిల్, జిఎల్ అకౌంట్స్, కంపెనీ కోడ్, ఓకే, ఇది వేరేదిలే. మనం ఇదిగో ఇక్కడ ఇచ్చాము, ఈ జిఎల్ అకౌంట్ ఇచ్చాము, ఈ వాల్యుయేషన్ క్లాస్కి, WRX GRIR క్లియరింగ్ అకౌంట్కి ఇది 300 తీసుకి. ఓకేనా, బట్ అదే మీకు ఇది ఈ స్టెప్ మర్చిపోకుండా కోసం నేను ఏం చేస్తానంటే మీకు అక్కడ షీట్లు వేస్తాను. దీనికి లోపలికి లాగిన్ అయ్యే విధానం ఉంటుంది. దీనికి లాగిన్ అయ్యే విధానం నేను క్యాన్సిల్ చేసి సెలెక్ట్ అకౌంట్ అసైన్మెంట్. ఓకేనా, ఇక్కడికి వస్తుంది. ఓకేనా,
ఓకేనా. ఈ స్టెప్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను సో దట్ యూ విల్ నాట్ ఫర్గెట్. ఓకేనా, ఇంతటితోటి మన కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఓకేనా, ఇంతటితోటి మనం చేయాలనుకున్నటువంటి కాన్ఫిగరేషన్ మొత్తం అయిపోయింది. ఓకేనా. అట్ ది సేమ్ టైము ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెంబర్ రేంజ్ ఇంటర్వెల్ ఫర్ ది ఎఫ్ఐ డాక్యుమెంట్స్కి నెంబర్ రేంజ్ ఇంటర్వెల్ ఏమి చేయాలి అంటే మనం ఎంఎంలో పోస్ట్ చేస్తే అవి ఎఫ్ఐలోకి వస్తాయి. ఓకేనా. OBA7 డాక్యుమెంట్ టైప్స్, డాక్యుమెంట్ టైప్స్ చూపించి WE వచ్చేసి గూడ్స్ రిసిప్ట్కి. ఓకేనా, గూడ్స్ రిసిప్ట్కి మనకి WE వాడతాము. దాని నెంబర్ రేంజ్ వచ్చేసి 50 ఉంది. సో నెంబర్ రేంజ్ ఇంటర్వెల్లో వెళ్తే 1501 డిస్ప్లే మనం 50 ఉందా లేదా చూసుకోవాలి. 49 50. ఓకేనా, 50 మనకి 2026 మనకి 50 ఉంది. ఓకేనా, తర్వాత 49కి ఉంది, తర్వాత 51కి కూడా ఉంది. ఎందుకంటే 49, 50, 51 ఈ మూడు మనం తర్వాత వాడతాం కాబట్టి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసేసి WE అయిపోయింది కదా. WA REకి వెళ్దాంలే. RE. ఓకేనా, ఇది ఇన్వాయిస్ రిసిప్ట్. ఓకే, ఇన్వాయిస్ రిసిప్ట్కి మనం 51 కూడా మనకి నెంబర్ రేంజ్ ఇంటర్వెల్ ఉంది. ఒకవేళ లేకపోతే మనం ఇక్కడికి వచ్చి డిఫైన్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇది మనం నెంబర్ రేంజ్ ఇంటర్వెల్ కూడా మనం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనకి బీపీలోకి వెళ్దాం. ఓకేనా, బీపీలోకి వెళ్ళేసి మన బీపీ ఎవడున్నాడు, 804 805. సరే చూద్దాం, ఇదే కంపెనీ కోడ్ ఉందో చూద్దాం. FN00 మన కంపెనీ కోడ్ డేటాలోకి వెళ్తే మనకేముంది, మన 1500 ఉందా, అది 1500కే ఉంది. ఓకేనా, అంటే ఇది మనది కాదు, అంటే మనది 5. ఓకేనా, యా మనది 5. ఓకేనా, ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే జనరల్ డేటాలో అసైన్ చేసాము, ఆ తర్వాత కంపెనీ కోడ్ డేటాలోకి మనం అసైన్ చేసాము. ఓకేనా, కానీ ఇప్పుడు ఏం చేస్తాం మనం అని అంటే పర్చేసింగ్ ఆర్గనైజేషన్ FLVN01 అని ఇంకొక రోల్ ఉంటుంది. ఓకేనా, చేంజ్లోకి వెళ్ళేసి FLVN01. ఓకేనా, FLVN01. ఇప్పుడు ఇక్కడ చేయగానే ఇక్కడ మనకి పర్చేసింగ్ ఆర్గన్ ఒకటి కొత్త వస్తుంది. ఓకేనా, ఇది. ఓకేనా, ఈ సెగ్మెంట్లోకి మనం ఎంటర్ అవుతాం. ఓకేనా, మన పర్చేసింగ్ ఆర్గ్ ఏంటిది 1501. అదేనా మన పర్చేసింగ్ ఆర్గ్. ఓకేనా. సో అది కొట్టంగానే మన పర్చేసింగ్ ఆర్గనైజేషన్ మనం తీసుకొచ్చి అసైన్ చేసింది. సో ఇప్పుడు ఆర్డర్ కరెన్సీ ఏం చేస్తున్నాయంటే USD అని చెప్పి ఇస్తున్నాయి. ఓకేనా, ఇక్కడ MMM కూడా మనం పేమెంట్ టర్మ్స్ ఇచ్చుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ ఇస్తే తీసుకుంటుంది, ఇక్కడ తీసుకుంటే మన FIలో ఇచ్చినటువంటి పేమెంట్ టర్మ్స్ తీసుకుంటుంది. ఓకేనా, సో నేనేం చేస్తున్నానంటే నేను అక్కడ ఇచ్చిన చాలు నాకు అని చెప్పి చెప్తాను. ఆ తర్వాత నాకు ఏం చేయాలంటే ముందర GR బేస్డ్ ఇన్వాయిస్ వెరిఫికేషన్, నాకు GR అయితే ఇన్వాయిస్ అవ్వాలని చెప్పని ఈ టిక్ మార్క్స్ పెడుతున్నాను. సో సేవ్. ఓకేనా, సో ఇప్పుడు ఏమైందంటే నెంబర్ రేంజ్ 84 ఈజ్ నాట్ డిఫైన్ ఫర్ ది నెంబర్ రేంజ్ 84 ఈజ్ నాట్ డిఫైన్ ఫర్ ఆబ్జెక్ట్. ఎవడో మార్చేసాడు నెంబర్ రేంజ్ ఇంటర్వెల్. చూసి వస్తాను. క్రియేట్ నెంబర్ రేంజ్. అసైన్ నెంబర్ రేంజ్ ఇంటర్వెల్ ఉంటుంది. కస్టమర్ మన అసైన్ కస్టమర్ అకౌంట్కి ఎందుకు వచ్చి మనం
మనం వెళ్ళాల్సింది వెండర్ అకౌంట్ గ్రూప్స్కి. ఓకే, సప్లయర్. ఓకే, అది డెబిటర్ అంటుంది కదా, మనం డెబిటర్ అకౌంట్. ఓకే, సేమ్ మేబీ సేమ్ జిఎల్ సేమ్ వెండర్ని మనం కస్టమర్ కూడా ఎక్స్టెండ్ చేసాం కదా. సో రాదర్ డూయింగ్ దట్ ఐ డూ వన్ థింగ్, లెట్ మీ క్రియేట్ న్యూ ఆర్గనైజేషన్, న్యూ బీపీ క్రియేట్ చేస్తున్నాను సో దట్ కన్ఫ్యూజన్ లేకుండా మనం ఓకే క్రియేట్ ఏమంటుంది ఇది, do you really want to continue with saying yes? ఓకే, సో నేనేం చేస్తున్నా అంటే 1501 వెండర్ విత్ 1501 purchase arc. ఓకే, గ్రూపింగ్ వచ్చేసేసి మన గ్రూప్ ఏంటిది 1500. మన గ్రూప్ గుర్తుందా కన్నా? ఐ థింక్ 1000 అనుకుంటా. ABCD 7th. మన కంపెనీ కోడ్ నెంబర్ కనిపిస్తే చూడండి. యా ఇది ఓకేనా, ఇదే మన వెండారు. సో మన అకౌంట్ గ్రూప్ ఇదే, సేవ్. ఓకేనా, ఈ అకౌంట్ నెంబర్ నుంచి మనకి 7 అనేది క్రియేట్ అయింది. సో నేను చేంజ్ FLVN 00. ఓకేనా, ఫస్ట్ ఫైనాన్షియల్ సప్లయర్ని క్రియేట్ చేయాలి. ఓకేనా, ఫైనాన్షియల్ సప్లయర్ని క్రియేట్ చేయాలంటే నేను కంపెనీ కోడ్ ఎడలోకి వెళ్ళాలి. ఇక్కడ కంపెనీ కోడ్ 1501 ఇవ్వాలి. ఆ తర్వాత నేను రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి 201, 500. ఓకేనా, ఇట్స్ ఓకే. పేమెంట్ టర్మ్స్ అవన్నీ ఏమి ఇవ్వదలుచుకోవట్లేదు నేను. సో పేమెంట్ మెథడ్ వచ్చేసేసి C1. ఇట్స్ ఓకే. దెన్ సేవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ FLVN 001. FLVN 001. ఓకే, 00 చేసాం కదా, ఇప్పుడు 01 చేద్దాం. ఓకేనా, పర్చేసింగ్ ఆర్గనైజేషన్ 1501. ఓకే, సో పర్చేసింగ్ ఆర్గనైజేషన్ మనం 1501 ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ ఆర్డర్ కరెన్సీ USD, మనకి GR బేస్డ్ ఇన్వాయిస్ కావాలనుకుంటున్నాము. దెన్ క్లిక్ ఆన్ సేవ్. ఫీల్డ్ ఎడిట్ స్టాండర్డ్ అడ్రస్ విత్ ఎర్రర్. ఓకే, లాంగ్వేజ్ ఇట్స్ ఓకే. సేవ్. ఓకే, సేవ్. పర్ఫెక్ట్. ఓకేనా, మనం ఇప్పుడు మన వెండర్ అనేవాడిని క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా, మన వెండర్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనకి ఎలాగా FIకి MMకి ఇది ఎక్స్టెండ్ చేసాం అనమాట. ఓకేనా, సేమ్ వెండర్ మనకి FI రోల్లో ఉన్నాడు, పర్చేసింగ్ ఆర్గనైజేషన్ రోల్లో ఉన్నాడు, జనరల్ రోల్లో ఉన్నాడు,
కంపెనీ కోడ్ రోల్లో కూడా ఉన్నాడు. కంపెనీ కోడ్ రోల్ అంటే ఇది, ఓకేనా. ఇక్కడికి వెళ్తే మనకి కంపెనీ కోడ్ రోల్లో కూడా ఉన్నాడు మనకి, ఓకేనా. అన్ని రోల్స్లో ఉన్నాడు. సో ఇలాగా మనం FI వెండర్ని MM వెండర్గా ఎక్స్టెండ్ చేసుకుంటాం, ఓకేనా. ఇప్పుడు మనము ఏ మెటీరియల్ అయితే మనం ప్రొక్యూర్ చేసుకుంటామో ఆ మెటీరియల్ అనేది మనకి క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎండర్ మాస్టర్ లాగా ఉందో అలాగా మనం మెటీరియల్ మాస్టర్ కూడా మనం క్రియేట్ చేసుకోవాలి. దానికి మనం ఎక్కడ వెళ్తాము అని అంటే MM01, ఓకేనా. ఇంత ముందు చేసిందేమో మనం చేస్తాము, ఇదేమో కన్సల్టెంట్ చేస్తాడు, MM01. ఈ మెటీరియల్ మాస్టర్ క్రియేషన్ అనేది మనకి ఎవరు చేస్తాడంటే కన్సల్టెంట్ చేస్తాడు, ఓకేనా. సో ఇక్కడ ఇండస్ట్రీ మెటీరియల్ మనం ఏం చేస్తామంటే మనం మెటీరియల్ నెంబర్ మనం ఇచ్చుకుందాము, ఓకేనా. 1501 RM1, ఓకే. ఇండస్ట్రీ టైప్ వచ్చేసేసి మనం మ్యానుఫ్యాక్చరింగ్. మెటీరియల్ టైప్ వచ్చేసి మనం ఏం చేసాం, ROHలో పెట్టినాం కదా, ROHని సెలెక్ట్ చేసుకుందాం, ఓకేనా. రా మెటీరియల్స్. నో ఎక్స్టర్నల్ నెంబర్ అసైన్మెంట్ పాసిబుల్ ఫర్ ది ROH, ఓకే. ఓకే. సో నేనేం చేస్తాను అంటే నేను ఈ నెంబర్ కూడా తీసేస్తున్నాను, అదే వస్తుంది, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ వస్తే మీకు నిన్న మేము అక్కడ చూపించాం కదా కొన్ని వ్యూస్ ఉంటాయని చెప్పాం కదా కాన్ఫిగరేషన్ లెవెల్లో, వాల్యుయేషన్ ఏరియా లెవెల్లో. సో ఇవి ఆ వ్యూస్ అన్ని, ఓకేనా. దీంట్లో మనం ఏమేమి సెలెక్ట్ చేసుకుంటాం, ఇదంతా ఏంది అనేది మీరు అసలు మర్చిపోయింది, ఓకేనా. డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్, ఓకేనా. ఇది మన జాబ్ కాదు, బట్ ప్రాక్టీస్ కోసం మనం చేస్తున్నాం. నేను ఇచ్చే మెటీరియల్లో కూడా మీరు ఏం ట్యాబ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ ట్యాబ్లోకి వెళ్తే ఏమేమి ఉంటుంది, మనకేమి ఇంపార్టెంటో నేను అవి కూడా చెప్తాను మీకు, ఓకేనా. మనకి ఈ ట్యాబ్స్ అన్నింటిలోకి వెళ్ళాలో మనకి 2 ఉంటాయి, ఓకేనా. కాస్టింగ్ అని అకౌంటింగ్ అని 2 ఉంటాయి, ఓకేనా. మీకు అకౌంటింగ్ 1, అకౌంటింగ్ 2, కాస్టింగ్ 1, కాస్టింగ్ 2. ఈ 4 ఫీల్డ్స్ FI కన్సల్టెంట్కి అకౌంటింగ్ 1, అకౌంటింగ్ 2, CO కన్సల్టెంట్కి కాస్టింగ్ 1, కాస్టింగ్ 2. ఈ 4 ట్యాబ్స్ అనేవి ఇంపార్టెంట్, ఓకేనా. సో అందుకని అవి మనకి ఇంపార్టెంట్ ప్రతి మెటీరియల్ మాస్టర్కి. సో అది మాత్రం తెలుసుకుంటే మనకు సరిపోతుంది. సో ఇక మనం నేనేం చేస్తాను అంటే పర్చేసింగ్ డేటా 1, బేసిక్ డేటా 1, పర్చేసింగ్, జనరల్ ప్లాంట్, స్టోరేజ్ లొకేషన్ కూడా కావాలి నాకు. అది ఎక్కడ నుంచి చూడు, ఇది సేల్స్ జనరల్ ఇది, ఓకేనా. జనరల్ స్టోరేజ్ 1, అకౌంటింగ్ 1, కాస్టింగ్ 1, ఓకేనా. ఎంతతో చాలు నాకు. క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఆర్గ్ లెవెల్స్ చూసావా, దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే అడుగుతుంది ఈ మెటీరియల్ ఏ ప్లాంట్ ఏ స్టోరేజ్ లొకేషన్లో చేయాలి అని చెప్తుంది, అడుగుతుంది, ఓకేనా. ఇక నేనేం చెప్తానంటే 1501 అనేది నా యొక్క ప్లాంటు, ఓకేనా. దీంట్లో నా స్టోరేజ్ లొకేషన్ ఏంటిది అంటే 1501, ఓకేనా. మన స్టోరేజ్ లొకేషన్ కూడా 1501, ఓకేనా. క్లిక్ ఆన్ ఎంటర్. మెటీరియల్ లెడ్జర్ మస్ట్ బి సెట్ ప్రొడక్టివ్ ఫర్ వాల్యుయేషన్ ఏరియా 1500. మనం చేసాం కదా, ఓకే. ఇది నేను చెప్పాను కదా, అది చేయకపోతే ఎర్రర్ వస్తుందని చెప్పాను కదా, ఇదే ఎర్రర్. Material ledger must be set productive for violation area. Scenario 1. New violation area has been created in this program system. It is required to activate material ledger OMX2, OMX3 and OMX1. And afterward, it needs to be set productive in record. Oh yeah, ఇది నేను చెప్పింది, ఇది మనం మిస్ చేస్తాం. వెళ్ళాము క్లాస్లో ఉన్నట్టు, ఓకేనా. ఇది మనం చేయాల్సింది. సిస్టమ్ కన్వర్ట్ ద ERP బిజినెస్ సూట్ SAP Simple Finance as a valuation area already existing integration. Recheck the process, describe SAP note to a valuation area and there is block for material ledger activation. Okay, it's fine. So నేను ఏం చేస్తా అంటే immediately after period close exchange rate నేను టెస్ట్ రన్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను 1501. దేవా ఓకే
అన్నా 7:37 నేనేం చెప్తున్నానంటే నువ్వు మార్నింగ్ నిద్ర లేచినప్పుడు ఎవ్రీడే ఏం చెప్తున్నానంటే నీ సిక్కర్స్ ఏమైనా వస్తే ఓకేనా టెస్టర్లో అంతా యాక్టివేషన్ నేను ఇప్పుడు ఓకే వితౌట్ టెస్టర్లో ఫోర్గ్రౌండ్లో ఎగ్జిక్యూట్ చేస్తాను. లెట్ ఇట్ యాక్టివేట్. ఓకేనా సో ఇది ఏం చేస్తానంటే ఇది యాక్టివేట్ చేస్తుంది మొత్తం. ఓకేనా ఇది యాక్టివేషన్ కరెన్సీ మెటీరియల్ లెక్చర్కి ఓకేనా ఇదంతా యాక్టివేట్ అవ్వాలి. ఇది మిస్ చేశాను ఇందాక. సో నేనేమో ఇది మీకు ఇస్తాను చూడండి. మీకు ఇది ఇక్కడ నేను ఇది ఇస్తే మీకు క్లారిటీగా ఉంటుంది. ఇక్కడ ఇస్తా నేను. ఓకే ఇక్కడ ఇచ్చాను. ఓకేనా సో యూ నో వాట్ ఇట్ ఐ డూ. ఓకేనా సో ఇది కథము ఇది యాక్టివేట్ చేసాం కాబట్టి మనకి ఇది నెక్స్ట్ ఇక్కడ ఎర్రర్ ఇచ్చింది కదా, ఈ ఎర్రర్ అనేది ఇవ్వకూడదు ఇప్పుడు. ఓకేనా ఎర్రర్ వెళ్ళిపోయింది కదా. ఓకేనా గైస్ అటెన్షన్ పే చేయండి. ఇది కొంచెం ఇంపార్టెంట్. ఓకేనా మీరు అర్థం చేసుకుంటే మీరు అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా అర్థం చేసుకుంటే చాలు. ఓకేనా RM1 ఓకేనా రా మెటీరియల్ 1. ఓకేనా ఇక్కడ మనం ఇచ్చినప్పుడు ఈ రా మెటీరియల్ 1 అని మనం డిస్క్రిప్షన్ ఇచ్చాము. మన ఐడెంటిఫికేషన్ కోసం కంపెనీ కూడా. ఓకేనా ఏంట్రా ఏం కావాలి? దేవకన్నా చెల్లి నేర్పించబాకన్నా. సరే నువ్వు వెళ్ళు, నేను క్లాస్ అయిపోతా వస్తాను. ఈరోజు నేను ఈరోజు జిమ్ కూడా వెళ్ళకుండా మనం 10 o'clock దా పడుకుంటాం. ఓకేనా వెళ్ళు అన్నా. టీ పెట్టుదల బాబు, టీ పెట్టుదల పో. పోలీస్ బాబు పెట్టిపోయి లంచం నువ్వు మామూలుగా కాదు. ఓకేనా లంచం అనటానికి. ఓకేనా సో ఓకే సారీ గైస్. బేస్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఈ డామెట్లు అనేది మనం దేంట్లో కొంటున్నామంటే కేజీస్లో కొంటున్నాం. ఓకేనా నువ్వు లోపలికి వెళ్తే మనకి యూనిట్ ఆఫ్ మెజర్స్ చాలా ఉంటాయి. ఈచ్ అని, కేజీ అని, లీటర్స్ అని. ఓకేనా ఇలాగ మనకు చాలా ఉంటాయి. స్క్వేర్ ఫీట్ అని, నీకు మీటర్స్ అని, మనం ఒక మీటర్ మన క్లాత్ అయితే మీటర్స్ అని. ఓకేనా ఈచ్ అని, డజన్ అని. ఓకేనా నీకు ఇది ఫర్ ఫీట్ అని. ఓకేనా స్క్వేర్ ఫీట్ అని, క్యూబిక్ ఫీట్ అని, గ్రామ్స్ అని అలా ఉంటాయి అన్నమాట. ఓకేనా బేస్ యూనిట్ ఎస్ఏపి ఆల్రెడీ అన్ని ఇచ్చేసింది. ఓకేనా ఇది ఇచ్చుకుంటాం. నేను ఒకటి చెప్పాను కదా, గ్రూప్ మెటీరియల్ ఒకటి క్రియేట్ చేస్తున్నా చెప్పాను కదా. అది ఎందుకంటే టు గ్రూప్ టుగెదర్ ఆల్ ది మెటీరియల్స్ విచ్ బిలాంగ్స్ అండర్ ది సేమ్ కేటగిరీ. ఓకేనా దీనికోసం మాత్రమే క్రియేట్ చేసాను. చూసావా ఇది మెటీరియల్ గ్రూప్ అంటే మనం క్రియేట్ చేసాం కదా 1501 అనేది, అది ఇస్తున్నాను. ఓకేనా సో నీకు మెటీరియల్ గ్రూప్ ఇచ్చేసాము. ఓకేనా ఇది ఇచ్చేసాము. ఇక్కడ డివిజన్ అన్న ఉంటుంది చూడు, ఎక్కడ ఉందో చూడండి. డివిజన్ కనిపిస్తుంది ఎవరికన్నా? డివిజన్ కనిపిస్తుంది ఎవరికన్నా? పర్చేజింగ్ గ్రూప్ కూడా ఎంచుకోవచ్చు మనం కావాలంటే. ఇచ్చాం కదా అది. మ్యారిటల్స్ అవసరం లేదు. చూడండి ఇక్కడ డివిజన్ ఏమన్నా కనిపించిందా? లేదుగా. సో నెక్స్ట్ లెట్స్
let me do one thing. I think we still have to. This is the gross price. This is net price. PB, and I think we are good. Let me check. Click on check. So everything is fine. So let me save. So the moment I click on save, so it's gonna create a purchase order number for me. Okay, do you want to save the document? Yes, I want to save the document number, which is what my standard purchase order 1450007 is being created. Okay, what I will do is I will take a snapshot of this one as well for your reference. Okay, so this is huh? Why I don't want to give you. It's not mobile time. Go, don't disturb me. You have your food and then drink your milk and go to bed. It's almost 9 o'clock. Okay? Go, go, go to bed. Okay, so we created our purchase order. This will be done by one of our what you call end user. Okay, once this is done, what you do is we go to the transaction code called /4 MIZO Migo, where we do our goods receipt. So when you create a purchase order, there is no accounting entry. It's a statistical document. But when you do goods receipt, there is an accounting entry that gets posted to FI. Okay, I will show you what is this. So if you come to the MIZO, and if you put as a purchase order and then if you give your purchase order number over here and then press enter, then it will take whatever items that were there in this particular purchase order, and it will tell you where it is going to sorry once you receive the goods, the end user will key this goods receipt saying that item is okay, and then what it does is just check. Okay, document is okay. Okay, so then this will become green. Okay, so then click on save. Okay, click on save. So when you click on save, it just posted a material document. Okay, material document. So now if you say here display material document, so okay, let me do one thing. Let me show as well. Nico, I will put a screenshot for you guys so you know what we did. Okay, so I'm gonna put here we did our Migo material document number. Okay, so we know what is our material document number given. What I will do is we can even see it from same screen. Okay, so where we have to go is material document number. Okay, then click on enter. This is what the select material document does not correspond with action to be executed. Okay, I think I need to select the display one. Or else I can also do one thing. I can also show you /NME23N. Our PO, just when we created our PO, this is our PO, right? So when you do your this kind of things, it will get added to your purchasing order history. Okay, so when you create a goods receipt, this is what the document material document number that it was showing you, right? So this is what 641043. Okay, 641043. So this goods receipt has been posted for this particular guy. Okay, saying that hey mister, I have posted a document for this purchase order. Okay, if you want to see, this is side. If you click on this one, it will take you to the this is where we posted, right? This is where we posted, and then click on the document info.
and click on the FI documents. This is where it will take you to the financial document. So there is a FIWE document. Go to bed. Go to bed. If you double click on it, this will show you what is your goods. And as I said, this will take WE, goods receipt document type. So it has taken goods receipt document type as WE. Okay, and then these are all the common details, and T code you use is Migo. Okay, and then if you see here, this account, from where did it come? Inventory OBYC transaction, where we have defined our GL account. I will show you. I will go back to the OBYC and BSX. Okay, our chart of account is 1500, and this is what it has taken. Okay, this is the GL account that it has taken automatically from here. Okay, so that is what the importance of the automatic account determination in OBYC. Okay, so this determination we do as an FI consultant. That's how the values will flow to the FI, and this is GRIR clearing account. In the same OBYC transaction, we define GRIR clear, WRX GL account, WRX, right? Hello, are you guys there? If this call ends, do you guys have any? Um, do you want to join to the next continuation class? If you want to continue the class, join to the seat 6 meeting. Okay. No, If you have sir. some other. No, okay, fine. It's fine. We'll wind it up. Okay. So this particular thing has come from the WRX. So the GRL trading account. So this has come from here. Okay. If you see here 1501, I have this one. Okay. From here it has come. Okay. How this price has come? From PO quantity, and PO per unit price is multiplied, and it has come here. Okay, so it has come here. Okay, now let me do the invoice. Okay, so the invoice, what I will do is, let it be, let even this to be here. Okay, so I will use this one, and then I will do MIRO, my row. This is where we need our pivot number. Pivot number is a key for everything. Okay, pivot number is key for everything. So you should have your pivot number for ZR, for IR. Okay, so let me go here, and invoice date is today's date, and the reference date I'm giving as my pivot number, pivot date. And then if you put it here, pivot number, and then press enter, the item under this particular pivot will come here for the invoice. Okay, so invoice has come here. Okay, this is what the amount that we got it from the goods receipt. So same amount I'm entering. If before entering it shows red and it says the amount is not entered, once I enter this amount here and press enter, this will turn into green. Okay, baseline date, it is asking for the baseline date. I will give it as today, and then press enter. So what happened? What happened? Why is it not? There are still messages, error messages. What is it asking? Does not exist in. Okay, my god, the tax code issues. Shit, man. ఇది వచ్చిందంటే నా బుర్ర తినింది ఇది ఎంత ఈజీగా పోదు అలా నేనేం చేస్తానంటే ఐ విల్ లీవ్ ఇట్ యాజ్ అ బ్లాంక్. ఒక్క నిమిషం, ఈ ఇక్కడ కూడా నేను బ్లాంక్ పెట్టేస్తాను. ఎంటర్ ద వ్యాలిడ్ ట్యాక్స్ కూడా అడుగుతుంది. ఇదేమో ఇక్కడ మ్యాండేటరీ. ఓకేనా, A0 ఇచ్చాను.
నా బుర్ర ఎదురయ్యాలా స్లాష్ ఎస్పీఆర్ఓ financial accounting, general financial accounting, global settings, tax and sales purchases, basic settings, assign country to the calculation procedure. Okay, we are under the US company code. So what is the tax procedure? This one. Slash FTXT country US V0 0 save. Okay, I have created it now, so let me go back and come back slash MIRO, this one and this one, copy. Okay, perfect. Okay, అంత క్లీన్గా ఉంది. ఓకేనా, నా సిమ్యులేట్ ఓకేనా. సిమ్యులేట్ ఇలా పోస్ట్ అవుతుంది. ఏమంటుందంటే వెండర్కి పోస్ట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ది జిఆర్ఆర్ అకౌంట్ పోస్ట్ అవుతుంది. సో మనం జిఆర్ పోస్ట్ చేసినప్పుడు మనకి ఈ జిఆర్ఆర్ అకౌంట్ ఏంటంటే అక్కడ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు ఏమవుతుందంటే డెబిట్ అవుతుంది. సో దిస్ బ్యాలెన్స్ జిఎల్ అకౌంట్ ఏమైందంటే బ్యాలెన్స్ ఏమైందంటే జీరో అయింది. బట్ వై డూ వీ హ్యావ్ టు యూజ్ దిస్ వన్ అంటే, if you want to know whether you have received the goods or not, no, if you have received the goods but not the invoice, or vice versa, if you have received the invoice but not the goods, అప్పుడు ఎలా చూసుకోవాలంటే ఈజీఎల్ అకౌంట్కి వెళ్ళి చూసుకోవచ్చు. సో దానికోసం అని చెప్పని ఇది మెయింటైన్ చేస్తాం మనం. ఓకేనా, ఐఎమ్ జస్ట్ క్లికింగ్ ఆన్ ది పోస్ట్, click on the post. So invoice will post now. Invoice still contains messages anta ఏంటో చూద్దాం అండి. మళ్ళీ బుర్ర నిద్ర నాకు. ట్యాక్స్ కేది no tax on sales purchase are allowed for the V0. ఓకే, నేను అది క్రియేట్ చేసేటప్పుడు నేను మొత్తం క్రియేట్ చేసుకోవాల్సింది. ఇది ఏమొచ్చింది, ఎర్రర్ వస్తుంది. ఇది నో ట్యాక్సెస్ ఆన్ సేల్స్ పర్చేస్ అలౌడ్ ఫర్ అకౌంట్.